కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆలోచన విధానాలు. ఎరిక్సన్ థియరీ ప్రకారం, ఎరిక్సన్ యొక్క సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫిఫ్త్ స్టేజ్, నేను 4 స్టేజెస్ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఫిఫ్త్ స్టేజ్ ఏంటి అంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 12 years to 18 years. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడాల్సెంట్ స్టేజ్. అయితే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్ కలిగి ఉంటారు అనే విషయం గురించి ఇక్కడ నేను మాట్లాడబోతున్నాను. సో వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అని తెలుసుకోవడం ఐడెంటిటీ. వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఐడెంటిటీ. వాళ్ళెవరో ఏంటో అర్థం చేసుకునే ప్రాసెస్‌లో ఎవరి పాత్ర ఉంటుంది ఇక్కడ? పేరెంట్స్ మరియు టీచర్స్. కౌమార దశలోకి వచ్చినటువంటి పిల్లలకి వి నీడ్ టు ఐడెంటిఫై దెమ్ యాజ్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద స్కూల్. They have their own way of thinking, they have their own ideology, they have their own ideas. ఇవన్నీ మనము ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకుంటూ వాళ్ళ కూడా విలువ ఇస్తూ ఇంట్లో మన డెసిషన్స్ తీసుకుంటూ మనం కంటిన్యూ అయినట్టయితే దే విల్ ఐడెంటిఫై హూ దే ఆర్. ఎస్, వీఆర్ ఆల్సో ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటి ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ అడాల్సెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్. అలా కాకుండా ఇంకా వాళ్ళని చిన్నపిల్లలాగా ఎస్ నీకేం తెలియదు, నువ్వు ఏమి మాట్లాడలేవు, ఏం చెప్పలేవు, ఆల్ డెసిషన్స్ వి ఓన్లీ విల్ టేక్ అని చెప్పేసి పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క రోల్ని మనం తక్కువ చేసి మాట్లాడతామో దెన్ ఇట్ లీడ్స్ టు రోల్ కన్ఫ్యూజన్. నేను ఎవరు అనేటువంటి భావన వాళ్ళలో డెవలప్ అవుతుంది. నేను ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అనే విషయం వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ అనేది ఉండదు. సో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ హూ దే ఆర్, వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ దే కెన్ డూ, వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ దే విల్ ఐడెంటిఫై హూ దే ఆర్.